హలో ఫ్రెండ్స్, షర్మిష్ఠ నిన్నటి వరకు ఈ అమ్మాయి పేరు ఎవరికి తెలియదు. అలాంటిది నిన్నటి నుంచి ఈ పేరు అయితే మారుమోగిపోతుంది. దానికి కారణం ఏంటంటే అంటే ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం. ఆ అన్యాయాన్ని మనమైతే ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే మనకి పెహల్గాం దాడి జరిగిందని అందరికీ తెలుసు. సో ఆ పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ మతం అడిగి మరీ చంపేశారు అని అందరికీ బాగా తెలుసు. దాని తర్వాత మన ఇండియన్ ఆర్మీ ఆ పెహల్గాం దాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన బాలీవుడ్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా సరే దీని మీద స్పందించాల. సో స్పందించిన దానికి చాలామంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. కాకపోతే షర్మిష్ఠ కొంచెం లైన్ క్రాస్ చేసింది. సో బాలీవుడ్ హీరోస్నే కాకుండా వాళ్ళ దేవుడు ఉంటారు కదా, వాళ్ళ దేవుని కూడా అంటే తక్కువగా చేసి మాట్లాడింది. సో ఆ మాట్లాడడం అది ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ వల్ల పశ్చిమ బెంగాల్ పోలీసులు అయితే హుటాహుటిన రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటే అసలు పోలీసులు మిడ్ నైట్ వచ్చి ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడం తప్ప కాదా? సో ఇక దాని తర్వాత షర్మిష్ఠ వాళ్ళ గురించి మాట్లాడింది, వాళ్ళ దేవుణ్ణి కించపరిచింది కూడా. దాని తర్వాత వెంటనే రియలైజ్ అయ్యి ఆ పోస్ట్ని డిలీట్ చేసింది. దానికి సారీ కూడా చెప్పి మళ్ళీ ఇంకొక పోస్ట్ కూడా క్రియేట్ చేసింది. అయినా వాళ్ళు మాత్రం ఆ చెప్పిన సారీకి కానీ ఆ పెట్టిన పోస్ట్కి కానీ అంగీకరించలా. అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలా. అందుకే హుటాహుటినైతే షర్మిష్ఠని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఆ అమ్మాయికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. సరే, ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఇప్పుడు వాళ్ళ దేవుణ్ణి అంటే హిందువులు వాళ్ళ దేవుణ్ణి కొంచెం కించపరిచారు అనుకుందాం. అయితే దానికి సమాధానంగా సారీ చెప్పింది, అంటే అపాలజైజ్ కూడా చేసింది. అయినా కానీ వాళ్ళు సాటిస్ఫై కారు. అదే వేరే వాళ్ళు ఉన్నారు కదా, అంటే వేరే మతం వాళ్ళు హిందువులని ఏమైనా అనొచ్చు. దానికి సారీ చెప్తే మాత్రం మనం తీసుకోవాలి ఏంటి ఇమీడియట్గా. బట్ మనం చెప్తే మాత్రం అంటే మనం ఏదైనా అని సారీ చెప్తే మాత్రం వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే అది వాళ్ళు మన హిందువులకు ఇచ్చే గౌరవం. ఇక్కడ షర్మిష్ఠ మాట్లాడింది ఓకే. షర్మిష్ఠ కాకుండా ఇంకెవరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరూ మాట్లాడలేదా? పక్క దేవుళ్ళ గురించి ఏం మాట్లాడలేదా? పక్క మతాల గురించి ఏం మాట్లాడలేదా? అప్పుడు మాత్రం గమ్ముగా ఉండాలి. అదే వాళ్ళ మతాన్ని ఏమైనా అంటే మాత్రం ఇలా హుటాహుటిన రాత్రికి రాత్రి తీసుకెళ్ళి జైల్లో వేసేయడమే. అంటే అప్పటికప్పుడే అంటే కోర్టులో హాజరుపరచడం, రిమాండ్ విధించడం ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోతాయి. సో ఇలా నా పాయింట్ ఏంటంటే మన హిందువులందరూ ఏకమవ్వాలి. హిందువులందరూ ఏకమైతేనే ఇలాంటి ఇష్యూస్ మనకి రావు. సో పక్క వాళ్ళు ఎవరైనా సరే మనల్ని కానీ మన దేవుళ్ళని కానీ ఏదైనా అంటే మనం కూడా ఇలానే రియాక్ట్ అవ్వాలి. మనం సనాతన ధర్మం అని చెప్పి పక్క మతాలను గౌరవించాలి అని చెప్పని మనం సైలెంట్గా ఉండి వాళ్ళ చావు ఓడి సస్తాడులే అని చెప్పని గమ్ముగా ఉంటే తిరిగి అది మనకే చుట్టుకుంటుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కంగనా రనౌత్ గారు కావచ్చు, మరికొంతమంది అయితే స్పందించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా సేవ్ చేస్తాడు? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి నా నుంచి ఒక విన్నపం ఏంటంటే, షర్మిష్ఠ ఒకవేళ తప్పు చేసుండొచ్చు, అది కూడా పెహల్గాం దాడిలో అలా జరిగినందుకు ఫ్రస్ట్రేట్ అయ్యి అలా చేసుండొచ్చు. దానికి సారీ కూడా చెప్పి పోస్ట్ కూడా డిలీట్ చేసేసింది. దానికి అపాలజైజ్ మళ్ళీ ఇంకొక కామెంట్ కూడా పెట్టింది. సో దీన్ని గుర్తించి ఆ అమ్మాయికి న్యాయం జరిపించాల్సిందిగా మనమైతే కోరుకుందాం. ప్రతి ఒక్క హిందువు కూడా సరే షర్మిష్ఠకి స్టాండ్ ఇవ్వండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.